డైలాగ్స్, ఆయన నెరేషన్లు, ఆయన స్క్రిప్ట్స్ కానీ ఏదైనా సరే అది ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదో మన అదృష్టం వద్దు దురదృష్టం వద్దు, మెయిన్ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అన్న హీరో కింద తీసింది సినిమా. సో మస్తు షేడ్స్ ఉన్నాయి, హైలైట్ భయ్య. సో అందరికీ నచ్చుతుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత బాగా, ప్రొడ్యూసర్ గారు సినిమా సంపాదించుకుంటారు. సూపర్ సూపర్, అంతే. సూపర్ కాదు భయ్యా, వేరే లెవెల్. అంటే వేరే లెవెల్. ఏ సినిమా మస్తు షేడ్స్ అందుకే ఇలాంటి నిజంగా అభినవ్ అన్న ఇన్ని రోజులు ఏదో కమెడియన్గా చేస్తున్నాడు, ఏదో నార్మల్గా వెళ్ళిపోతుంది. అంటే ఒక కమెడియన్గా చేసే వ్యక్తి క్యారెక్టర్ మహా అంటే 15 minutes 20 minutes ఉంటుంది సినిమా ఓవరాల్గా. బట్ ఈ సినిమాని ఓవరాల్గా హోల్డ్ చేయడం అనేది వేరే లెవెల్ మ్యాటర్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లైఫ్ని స్టోరీని తీసుకొని ఇంత ఎలివేట్ చేసి అప్ డౌన్ మధ్యలో మన అలీ రిజా అన్నది యాక్టింగ్ కావచ్చు, వేరే అంటే వేరే అనిపించింది అన్న. ఆ మ్యూజిక్ కావచ్చు, అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి, మాలాంటి అబ్బాయిలకి ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతుంది. అంటే కనెక్ట్ అవుతుంది. కంటెంట్ ఉన్నవాడు కమెడియన్లోనే ఉండిపోడు, హీరో అవుతాడు, తర్వాత ఆస్కర్ అవార్డు తీసుకుంటాడు. అది అభినవ్. చాలా మంది నిరూపించారు ఆల్రెడీ. మన సుధీర్ అన్న కావచ్చు, సుహాస్ అన్న కావచ్చు, వేరే ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే అభినవ్ అన్న అండ్ అలీ రిజా గారు ఇంకా మంచి సినిమాలు తీవాలి, మనలాంటి కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.